ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లింకర్ డివోషనల్ వరల్డ్. క్లింకర్ డివోషనల్ వరల్డ్ ఛానల్ మొదటిసారి ఎవరైనా విజిట్ చేస్తూ ఉన్నారా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి వీడియో కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ రోజు మన వీడియో ఏమిటి అంటే వరలక్ష్మి వ్రతం యొక్క ధర్మ సందేహాలు. నాకు కామెంట్ సెక్షన్ లోను అలాగే మెయిల్ లో కూడా చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఏమని అని అంటే వ్రతం కోసం సంబంధించి చాలా వాళ్ళకున్న డౌట్స్ అన్నిటినీ కూడా నాకు మెయిల్ ద్వారా అలాగే వీడియోస్ కింద కామెంట్ ద్వారా కూడా వాళ్ళు పెడుతూ ఉన్నారు. వాటన్నిటికీ వాళ్ళకైతే పర్సనల్ గా నేను రిప్లై ఇవ్వడం జరిగింది. కానీ ఆ డౌట్స్ మీలో కూడా చాలా మందికి ఉండవచ్చు కదా, కాబట్టి ఆ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా నేను రాసుకున్నాను. వాటికి మీకు ఒక వీడియోలో ఈ ధర్మ సందేహాలు అనే కాన్సెప్ట్ లో ప్రతి దాన్ని కూడా మీకు నేను క్వశ్చన్ అలాగే దానికి సమాధానం కూడా నేను వివరిస్తున్నాను. మీకు తప్పకుండా కూడా మీలో ఉన్న సందేహాలు కూడా నివృత్తి అవుతాయని భావిస్తున్నాను. ఎక్కడ మిస్ చేయొద్దు, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో అయితే మిస్ కావద్దు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే లక్ష్మి గారంట భార్యాభర్తలు ఇద్దరు కలిసి వ్రతం చేయాలా, లేదు అనుకుంటే భార్య ఒక్కరైనా ఆచరించవచ్చా? ఆవిడకి ఉన్న సందేహం అనమాట. అయితే వరలక్ష్మి వ్రతం అనేది మనకి వ్రత కథలో కూడా ఉంటది. చారుమతీదేవి సౌభాగ్యం కోసం స్త్రీలు మాత్రమే ఆచరించే వ్రతం అని ఉంటది. మనకి వ్రత కథలో కూడా ఉంటది. స్త్రీలు సౌభాగ్యం కోసం ఆచరించే వ్రతం కాబట్టి ఇది పూర్తిగా స్త్రీల వ్రతమే. కానీ భార్యాభర్తలు ఇద్దరు కుటుంబ సమేతంగా పిల్లలు మొత్తం అందరూ కూర్చొని చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది. ఒకవేళ భర్తకి వీలు కాని సమయంలో భార్య ఒక్కరైనా ఆచరించవచ్చు. తప్పకుండా భర్తతోనే కూర్చొని ఆచరించాలి అని అయితే మాత్రం లేదు. వ్రత కథలో స్త్రీలు మాత్రమే సౌభాగ్యం కోసం చేసే వ్రతం ఇది. మీరు వ్రత కథ బాగా క్లియర్ గా విన్నట్లయితే చారుమతి ఇతర స్త్రీలు కలిపి చేస్తారు వ్రతం. వాళ్ళ భర్తలు ఆ వ్రతం మొత్తం అయిన తరువాత ఆ స్త్రీలని ఇంటికి తీసుకువెళ్ళడానికి మాత్రమే వస్తారు. వ్రత కథలో మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు ఆ విషయం అర్థమవుతుంది. కాబట్టి భర్త అయితే లేరు, మేము చెయ్యలేము, చెయ్యొచ్చో చేయకూడదు అనే అనుమానాలు అయితే పెట్టుకోవద్దు. కంపల్సరిగా మీరు వ్రతం ఆచరించవచ్చు. రెండో క్వశ్చన్ కౌసల్య గారంట వ్రతం పూజా మందిరంలో చేసుకోవాలా లేక ఎక్కడైనా చేసుకోవచ్చా? వ్రతం పూజా మందిరంలో చేసుకోవచ్చు. అయితే ప్లేస్ ఉంటే చేసుకోవచ్చు. లేదు చిన్నగా ఉంటుంది మా పూజా గది, మేము ఇంకెక్కడైనా చేసుకోవచ్చు అంటే తూర్పు వైపుగా అమ్మవారిని పెట్టి మనం కూర్చొని పూజ చేసేది తూర్పు వైపు, మన మొహం తూర్పు వైపు కనబడాలన్నమాట. అమ్మవారిని తూర్పు వైపు నుంచి మన సైడ్ పెట్టుకోవాలన్నమాట. ఆ విధంగా మనం చేసుకోవచ్చు. హాల్లో అయినా చేసుకోవచ్చు. ఒకవేళ పూజా గదిలో మాకు పెద్దది, మా పూజా గది పెద్దది, మాకు ప్లేస్ ఉంది అనుకుంటే అక్కడ కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. ఏదైనప్పటికీ భక్తి శ్రద్ధ మెయిన్ అండి. తరువాత హేమలత గారంట గర్భవతులు వ్రతం ఆచరించవచ్చా? గర్భవతులు వ్రతం ఆచరించవచ్చా అని అంటే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని మనం మైండ్ లో పెట్టుకోవాల్సి ఉంటుంది. 7వ నెల వచ్చింది అని అంటే ఖచ్చితంగా చెయ్యకూడదు. 6 నెలలు నిండుతున్నాయి అని అనేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం కూడా ఉంటుంది. అంటే వాళ్ళకి శక్తి అనేది అంతగా ఉండదు. కాబట్టి వాళ్ళు వ్రతం ఆచరించకపోవడమే మంచిది. నేను చెప్పే విషయం ఏమిటంటే వ్రతం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర చక్కగా కూర్చొని ఏదో ఒక స్టూల్ కానీ ఒక చైర్ కానీ వేసుకొని కూర్చొని వ్రతాన్ని భక్తితో శ్రద్ధతో చూడడం చాలా మంచిది. తర్వాత 4వ క్వశ్చన్ ఏంటంటే అవంతి అంట పేరు 3 పూటలా కూడా తినడానికి కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటారు? ఈ క్వశ్చన్ అయితే నాకు చాలా ఏమంటారు ఒకలాంటి ఫీలింగ్ అనిపించింది అనమాట. ఎందుకు అని అంటే ఆవిడ క్వశ్చన్ ఆవిడ కోసం కాదు. యాక్చువల్ గా నిజం చెప్పాలంటే ఆవిడకి ఏమనిపించింది అంటే పర్సనల్ గా నేను రిప్లై ఇచ్చేటప్పుడు ఆవిడ అడిగిన మాట ఏంటంటే నేను ఒక ఫ్యామిలీని చూస్తున్నాను, వరలక్ష్మి వ్రతం ఆచరించడం వలన మనకి దేనికి లోటు ఉండదు అని చెప్తారు కదా, కానీ ఆ వ్రతం ఆచరించడానికి వాళ్ళ దగ్గర 3 పూటల తినడానికి తిండే లేదు. అటువంటిది వాళ్ళు ఎలా ఆచరిస్తారు అమ్మవారి వ్రతం అని అడిగారు. ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. దీనికి నేను రిప్లై ఒక్కటే చెప్తాను. వ్రతం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో వ్రతాన్ని భక్తి శ్రద్ధతో చూసినా కూడా అటువంటి ఫలితం ఖచ్చితంగా వస్తుంది. వ్రత కథలో కూడా లాస్ట్ లో మనకి ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసి బాగా చదివినట్లయితే మీకు తెలుస్తుంది. వ్రతం చేసినా చూసినా తప్పకుండా ఒకలాంటి ఫలితం వస్తుంది అని. అయితే భక్తి శ్రద్ధతో మనసు ఎటువైపు వెళ్లకుండా అమ్మవారి మీద నిమగ్నం చేసి మనం ఖచ్చితంగా కూర్చొని వ్రతాన్ని
చూసి ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి యొక్క పాదాల దగ్గర అక్షింతలు కుంకుమ తీసుకొని మనం ఇంటికి వెళ్ళవచ్చు. అలాంటి వాళ్ళందరూ కూడా వ్రతం చేసే చోటకి వెళ్ళి చక్కగా భక్తి శ్రద్ధలతో చూస్తే వాళ్ళకి పూర్తి ఫలితం తప్పకుండా లభిస్తుంది. మీరు అడిగే క్వశ్చన్ చాలా మంచిది. అది మీకోసం కాకపోయినా కూడా చాలా మందికి యూజ్ అవుతుంది కూడా. ఎందుకనంటే ఈ రోజుల్లో చాలా మంది ఆర్భాటాలు చేస్తున్నారు. ఈ ఆర్భాటాలు చేయడం వల్ల ఏంటంటే అమ్మో ఇలాగే చెయ్యాలేమో అనే ఒక ఆలోచనతో కొత్తగా చెయ్యాలనుకునేవారు కానీ, లేదంటే తెలియని వారు కానీ వీళ్ళందరూ కూడా అమ్మవారికి వ్రతం ఆచరించాలి అనే ఒక ఆలోచన నుంచి దూరం అవుతున్నారు. అలా ఎప్పుడు కూడా చెయ్యొద్దు. ఎటువంటి ఆర్భాటాలు, ఎటువంటి హంగామాలు, అంటే ఎటువంటి పెద్ద పెద్దగా ఏదో చేసేయాలి అనే ఆలోచన మాత్రం ఎప్పుడు పెట్టుకోవద్దు. భక్తి శ్రద్ధతో చక్కగా మీకు కలిగినంతలో మీ స్తోమత మేరకు మీ స్థాయి వరకు మీరు ఖచ్చితంగా చేసుకోవాల్సిన ఒకే ఒక వ్రతం వరలక్ష్మి వ్రతం. మీరు అంగులు, ఆర్భాటాలు ఇటువంటి వాటికి వెళ్ళకండి. ఉందా చేసుకోండి, నో ప్రాబ్లం. చెయ్యకూడదని కాదు. మీకు ఒకవేళ స్తోమత ఉంటే చేసుకోండి, మీకు ఎలాగా అనిపిస్తే అలా చేసుకోండి. కానీ వాళ్ళు అలా చేశారు, మనం అలా చెయ్యలేము, మనం చెయ్యకూడదేమో అనే ఒక ఫీలింగ్కి వెళ్ళకండి. ఖచ్చితంగా ఏంటి అని అంటే భక్తితో శ్రద్ధతో అమ్మవారిని ఆరాధించుకొని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మనం పొందినట్లయితే ఖచ్చితంగా అంతకు మించే మనం చెయ్యగలం అమ్మవారికి తర్వాత. కాబట్టి అమ్మవారు అవన్నీ కోరుకోరు. మన నుంచి ఆమెని ఒక తల్లిగా భావించి ఆమె మీద మనం చూపించే ప్రేమ, భక్తి, ఈ శ్రద్ధను మాత్రమే ఆవిడ కోరుకుంటారు. తప్పకుండా కూడా చూడండి. ఒకవేళ వ్రతం చెయ్యలేని వారు చూసినా కూడా సేమ్ ఫలితం వస్తుంది. తరువాత లలిత గారంట, మా అత్తగారికి వాళ్ళ ఇంట్లో కలసం ఆనవాయితీ లేదు, మరి పూజ ఎలా చేసుకోవాలి అని అడుగుతున్నారు. కలసం ఆనవాయితీ లేదు, కరెక్టే. కలసం ఆనవాయితీ లేనప్పుడు ఏం చేయాలంటే అమ్మవారి యొక్క చిత్రపటం పెట్టుకోండి. చిత్రపటం పెట్టుకొని మిగతా పూజాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకోండి. కలసం మాత్రమే స్కిప్ చేస్తారు, మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్. తర్వాత 6వ క్వశ్చన్, ఈవిడ పేరు నాకు అర్థం కావట్లేదు. అమ్మవారికి పెట్టిన వాయనం ఎవరికైనా ఇవ్వవచ్చా? ఇవ్వవచ్చు. అమ్మవారికి మనం ఆ వాయనం పెడతాం కదా, అది ఒకవేళ మీరు స్తోమత లేక అమ్మవారి వరకే మీరు ఇచ్చుకున్నారనుకోండి, చెప్తున్నా మామూలుగా ఇచ్చుకున్నారనుకోండి, ఆ వాయనాన్ని ఒక్క ముత్తైదుకి ఇచ్చినా సరిపోతుంది. లేదు మేము చాలా మందికి ఒక 3కో 5కో ఇవ్వడానికి మేము సెట్ చేసుకున్నాము, అన్ని సిద్ధం చేసుకున్నాము అనుకునేటప్పుడు ఆ వాయనం మీ వరకు ఉంచుకోండి. తరువాత కావేరి గారంట, మేము US లో ఉన్నాము, ఇక్కడ వాయనం ఇవ్వడానికి మాకు ఎవరు అందుబాటులో లేరు, ఎవరికి ఇవ్వాలి? చాలా మంచి క్వశ్చన్ ఇది. అయితే US లో ఉన్న వాళ్ళకి ఏంటి అని అంటే అందుబాటులో మన వాళ్ళందరూ ఒకే చోట ఉంటారని ఉండదు కదా. ఇప్పుడు మన చుట్టూ ఉన్నట్లు అక్కడ ఉండదు, అక్కడ పరిస్థితులు వేరు. కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఉండరు కదా, మరి ఎవరికి ఇవ్వాలి అని అంటున్నారు. హిందువులు ప్రతి ఒక్కరింట్లో కూడా తులసమ్మ ఉంటుంది. US లో కూడా తులసమ్మని పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. కాబట్టి మీకు ఎవరు అందుబాటులో లేనప్పుడు ఒక్క వాయనం అమ్మవారికి ఇచ్చి మరొక వాయనాన్ని పట్టుకెళ్ళి తులసమ్మకి ఇవ్వండి. తులసమ్మకి ఇచ్చి అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. తర్వాత క్వశ్చన్, తోరాలు ఎన్ని చేయాలి, ఎలా చేయాలి? తోరాలు ఎలా చేయాలి అనే వీడియో నేను ఇంతకు ముందు వీడియోస్ పెట్టానండి. ఆ వీడియో మీరు చూస్తే క్లియర్ గా అర్థమైపోతుంది మీకు. ఖచ్చితంగా మీరు ఎలా చేయాలి అనేది మీకు చేసి చూపించాను, చెప్పడం కాదు, చేసి చూపించాను అనమాట. కాబట్టి ఆ వీడియో చూడండి. ఎన్ని చేయాలి అని అనేది కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. 3 కానీ 5 కానీ 9 కానీ చెయ్యవచ్చు. 3 చేస్తే ఒకటి మీరు అంటే వ్రతం ఆచరించిన వాళ్ళు, ఒకటి అమ్మవారికి, ఇంకొకటి ఒక్క ముత్తైదుకైనా సరే ఇవ్వవలసి ఉంటుంది అనమాట. తర్వాత క్వశ్చన్, తాంబూలం ఎంతమందికి ఇవ్వవచ్చు? అది మీ స్తోమత ప్రకారం ఇవ్వవచ్చు, కానీ ఒక్కరికైనా ఇవ్వాలి అనేది వ్రత కథలో చెప్పడం జరిగింది. కలశంలో ఏమేమి వెయ్యాలి? వాయనంలో ముత్తైదువులకు ఏం పెట్టి ఇవ్వాలి? ఇప్పుడు కలశంలో ఏమేమి వెయ్యాలి, ముత్తైదువులకు వాయనంలో ఏమేమి పెట్టి ఇవ్వాలి అనే వీడియో నేను చేశాను, ఇంతకు ముందు వీడియో చేశాను, మీకు చూపిస్తూ చేశాను. కాబట్టి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒక్కసారి మీరు చెక్ చేయండి. కానీ మీకు నేను ఒక ఓవరాల్ గా చెప్పేస్తాను. కలశంలో ఏమేమి వేయాలంటే పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, జవ్వాది పౌడర్, పచ్చకర్పూరం, వట్టివేర్లు, అలాగే యాలకులు, 1 రూపాయి కాయిన్, 1 పుష్పం, గంగాజలం ఉంటే గంగాజలం వేయండి, లేదంటే శుద్ధ జలంలోనే ఇవన్నీ వేయచ్చు. ఇలా కలశాన్ని స్థాపించుకోండి. వాయనంలో ఏమేమి ఇవ్వాలి అని అంటే బ్లౌజ్ పీస్ ఇవ్వాలి. మీకు స్తోమత ఉంటే చీర విత్ బ్లౌజ్ పెట్టచ్చు, లేదనుకుంటే 1 బ్లౌజ్ పీస్ అయినా పెట్టవచ్చు. బ్లౌజ్ పీస్ మీద 2 తమలపాకులు, 2 ఎండు ఖర్జూరాలు, 2 ఒక్కలు, చిల్లర కాయిన్, 2 పసుపు కొమ్ములు, గాజులుంటే గాజులు, పసుపు కుంకుమ ప్యాకెట్లు,
ఇంకా ఇక్కడి నుంచి మీ మీ ఇష్టం అనమాట. మీ 2 పళ్ళు ఖచ్చితంగా పెడతారు. అది ఏ పళ్ళు అయినప్పటికీ 2 పెట్టాలి. అరటి పళ్ళు అయినా 2 పెట్టాలి, లేదంటే ఆరెంజ్ అయినా, లేదంటే యాపిల్ అయినా, దానిమ్మ అయినా ఏవైనప్పటికీ కూడా 2 పెట్టాలి పళ్ళు. మిగతావన్నీ కూడా ఒకవేళ మీ స్తోమత ఉంటే గాజులు, ఇంకేవైనా అలంకరణ వస్తువులు ఇలాంటివి ఏవైనా కూడా మీరు పెట్టవచ్చు. నేను వీడియోలో క్లియర్‌గా మీకు అన్ని పెట్టి మరీ చూపించాను. మీరు ఒకసారి ఆ వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. తర్వాత క్వెషన్ ఏంటంటే వ్రతం ఎవరెవరు చేయాలి? వ్రతం ఎవరెవరు చేయాలి అని అంటే ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం పెళ్ళైన స్త్రీలు మాత్రమే చేయాలి. పిల్లలు చేయడానికి కాదు. పెళ్ళైన వాళ్ళే చేయాలి. పిల్లలు అంటే మరి చిన్న పిల్లల వరకు కాదండి. ఒక 18, 20 పెళ్లి కావడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు గౌరీ వ్రతం చేసుకోవచ్చు. మంగళ గౌరీ వ్రతం చేసుకోవచ్చు. కానీ వరలక్ష్మి వ్రతం పెళ్ళైన స్త్రీలు మాత్రమే చేయవలసి ఉంటుంది. పూర్వ సువాసినీలు చేయకూడదు. మామూలుగా నిత్య ధూపారాధన చేసుకొనవచ్చు. ఒక ఆమె నన్ను అడిగారనమాట, పూర్వ సువాసినీలు అని మీరు చెప్తూ ఉంటున్నారు అక్క, పూర్వ సువాసినీలు అంటే ఎవరు అని. తెలియని విషయం తెలుసుకోవడంలో అస్సలు తప్పు లేదండి. ఖచ్చితంగా మీకు ఏ విషయమైనా తెలియకపోతే అడగొచ్చు. అందులోని ఇంకా మీరేదో మొహమాట పడాల్సిన అవసరం లేదు. పూర్వ సువాసినీలు అంటే భర్త చనిపోయిన వాళ్ళు అనమాట. ఈ విషయం చాలా మందికి తెలియదు. నేను చెప్పేస్తూ ఉంటే పూర్వ సువాసినీలు అంటే ఎవరు అని ఆలోచనలో ఉంటున్నారు. కానీ ఎవరు నన్ను అడగట్లే. ఒక ఆమె నన్ను అడిగారు, అందుకు నేను ఇప్పుడు రిప్లై ఇచ్చాను అనమాట. భర్త చనిపోయిన వాళ్ళని పూర్వ సువాసినీలు అని అంటారు. వాళ్ళని మనం ఇంకొక మాట అనకూడదు అనమాట. అందుకు ఈ మాట మాత్రమే మనం అనాలని శాస్త్రం చెప్తుంది. అయితే వాళ్ళు కూడా చేయడానికి వీల్లేదు. అంటే కలశం పెట్టడం, రూపు వేయడం, కుంకుమ పూజ చేయడం చెయ్యకూడదు. మామూలుగా దీపారాధన చేసి నిత్య దీపారాధనలో భాగంగా అమ్మవారిని ఆరాధించవచ్చు. స్తోత్రాలు అవన్నీ కూడా చదువుకొనవచ్చు. ఈ అమ్మాయి పేరు శ్రావణి అంట. కలశం మీద పెట్టిన కొబ్బరికాయ ఏం చేయాలక్క? కలశం మీద పెట్టిన బ్లౌజ్ పీస్, అలాగే కలశంలో వేసిన కాయిన్ ఏం చేయాలి? అయితే కలశం మీద పెట్టిన కొబ్బరికాయ ఏం చేయాలి అనేసి అంటే, మనం ప్రసాదంగా లోన కొబ్బరి తీసేసి ఒక తీయని ప్రసాదం చేసుకొని మనం కుటుంబంలో మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా ప్రసాదంగా మనం స్వీకరించవచ్చు. అలాగే బ్లౌజ్ పీస్ ఏం చేయాలి అనేసి అంటే, మీరు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. లేదు మేము చేయించుకోము అనుకున్నట్లయితే ఆ బ్లౌజ్ పీస్ ని మీరు దేవుడి పనులకు మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మరొక విషయం ఏమిటి అంటే, కలశంలో వేసిన కాయిన్ ఏం చేయాలి అని అంటున్నారు. కలశంలో వేసిన కాయిన్ మనం ఒక్క కాయినే కదా వేస్తాము. దాన్ని ఏం చేయాలి అని అంటే, మీరు బీరువాలో డబ్బులు దాచుకునే ఒక ప్లేస్ ఉంటది కదా, ఆ ప్లేస్ లో మీరు ఒక బాక్స్ అనో లేదంటే ఒక పర్స్ లాంటిదో ఏదో ఒకటి యూజ్ చేస్తూ ఉంటారు కదా, అందులో ఈ కాయిన్ పెట్టండి. ప్రతి ఇయర్ కాయిన్ కూడా అందులోనే పెడుతూ ఉండండి. ఆ కాయిన్స్ అయితే మీరు తీయవద్దు. నిజంగా లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది. మరొక విషయం, కొబ్బరికి బ్లౌజ్ పీస్ కూడా బ్రాహ్మణుడికి దక్షిణ సమేతంగా, తాంబూల సమేతంగా కూడా ఇచ్చేయవచ్చు. మరొక క్వశ్చన్, తోరం చేతికి కట్టుకుంటాం కదా, ఎప్పుడు ఎన్ని రోజులు ఉంచుకోవాలి, ఎప్పుడు తీయాలి అనేది అడుగుతున్నారు. తోరం అనేది మనం శుక్రవారం సాయంత్రం మనం కట్టుకుంటాం. పూజ చేస్తున్నప్పుడు తోరం కట్టుకుంటాం. శుక్రవారం సాయంత్రం రూపు వేసుకుంటాం. ఈ రెండింటిని కూడా మరుసటి రోజు శనివారం ఉదయం అమ్మవారివన్నీ మనం తీస్తాం కదా, అంతా అమ్మవారికి పెట్టినవన్నీ కూడా మనం తీసి ఒక దగ్గరకి స్టోర్ చేస్తాం. ఇప్పుడు పువ్వులు, వాడిన పువ్వులు, నిర్మాల్యం మొత్తం కూడా. అప్పుడు మనం ఇది కూడా తీయవలసి ఉంటది అనమాట. అంతే, శుక్రవారం తీయకూడదు. లేదు ఒక 3 రోజులు ఉంచుకుంటాము, 5 రోజులు ఉంచుకుంటాం అని అంటే నియమాలు వర్తిస్తాయి. నేల మీద పడుకోవాలి అప్పుడు. అలాగే మనం నాన్ వెజ్ అది తినకూడదు. ఇలా కొన్ని నియమాలు మనం పాటించవలసి ఉంటది. కాబట్టి మరుసటి రోజు శనివారం ఉదయమే తోరం రూపు తీసేయండి. తీసి ఏం చేయాలి అనేసి అంటే, ఎవరు తొక్కని ప్లేస్ లో వేయొచ్చు. లేదు అనుకున్నట్లయితే పారే నీటిలో వదిలేయవచ్చు. ఇది మరొక క్వశ్చన్, ఇందులోనే చెప్పాను. లక్ష్మీ రూపు లేదా కాసు కొనే స్తోమత మాకు లేదు, ఏం చేయాలి? లక్ష్మీ రూపు కాసు లేకపోతే మీరు పూజ చేయకూడదని ఎక్కడా లేదండి. వ్రతంలో అసలు రూపు, అమ్మవారి రూపు అది వెయ్యాలి అని కూడా ఎక్కడ చెప్పలేదు. వ్రతం కరెక్ట్ గా వ్రత కథ చదవండి. ఏ వ్రతం చేసినా కూడా, ఏ పూజ చేసినా కూడా ముందుగా వ్రత కథ పూర్తిగా చదవండి. అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట ఏం చెయ్యాలి అని. ఈ రూపు అనేది మనం పెట్టుకునేదే తప్ప వ్రతంలో లేదు. పసుపు కొమ్ము వేసినా కూడా అమ్మవారికి సరిపోతుంది. రూపు ఈ లేదంటే బంగారం పెట్టాలి, లేదంటే ఈ చీరే కట్టాలి, ఇలాగే చేయాలి అనేది మాత్రం లేదు. భక్తి శ్రద్ధతో మీరు చేసుకోండి. ఖచ్చితంగా కూడా మీకు అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు సిద్ధిస్తాయి.
తర్వాత క్వశ్చన్, ఏటి సూతకంలో ఉన్నాము మేము వ్రతం చేసుకోవచ్చా? చేసుకోకూడదు. ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా వ్రతం చేయడానికి వీలు లేదు. ఈ వ్రతమే కదండి, ఏ వ్రతం కూడా మనం చెయ్యకూడదు. ఏటి సూతకంలో ఉన్నవారు కొబ్బరికాయ కొట్టకూడదు, కలసారాధన చెయ్యకూడదు, యజ్ఞాలు చెయ్యకూడదు, ఇలాంటివి ఏవి చెయ్యకూడదు. కాబట్టి వ్రతం చెయ్యొద్దు. మీరు నిత్య దీపారాధన ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి. మళ్ళీ స్తోత్రాలు, కనకధార, లేదంటే మహాలక్ష్మి అష్టకం, అష్టోత్తర శతనామావళి, లలిత సహస్రనామం, ఇలా మీరు స్తోత్రాలు మళ్ళీ పారాయణ చేసుకోవచ్చు. అలా చేసుకున్నా కూడా అమ్మవారి యొక్క కృప మీరు పొందుతారు. అదే విధంగా వ్రతం చేసుకుంటూ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని చూసినా కూడా మంచిదే. వ్రతం రోజు ఉదయం ఇల్లు శుభ్రం చేసుకోవాలా? అయితే వ్రతం రోజు ఉదయం మనం ఇల్లు శుభ్రం చేసుకోవడానికి ఏం లేదండి, మనం ముందే అన్ని శుభ్రం చేసుకొని ఉంటాం కదా. ఆ రోజు మనం చేయవలసింది ఏమిటంటే, మనం ఎక్కడైతే అమ్మవారిని స్థాపిస్తామో అక్కడ గోమయంతో అలకాలి. లేదు, గోమయంతో మేము అలకడానికి వీలు లేదు అనుకున్నట్లయితే పసుపు వేసి కొంచెం వాటర్ వేసి అలికేసి అష్టదళ పద్మం వేసి అమ్మవారిని స్థాపించవచ్చు. ఇల్లంతా కూడా ప్రోక్షణ చేయాలి. ఎలా సంప్రోక్షణ చేయాలి అని అంటే, గోమూత్రం కానీ, లేదు అనుకున్నట్లయితే గంగాజలం ఉంటది కదా, మనం ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు తెచ్చుకుంటూ ఉంటాం కదా, కాశీ అలా వెళ్ళేటప్పుడు, రామేశ్వరం వెళ్ళేటప్పుడు, లేదంటే మనం ఇంకే తీర్థయాత్రలకు వెళ్ళినా కూడా ఆ గంగా జలంలోని కొంచెం పసుపు వేసి, కొంచెం జవ్వాదు, పచ్చకర్పూరం వేసి ఇల్లంతా కూడా ఒక పువ్వుతో కానీ, ఒక ఆకుతో కానీ, తమలపాకుతో కానీ సంప్రోక్షణ చేసుకుంటే ఇల్లు మొత్తం శుద్ధి అవుతుంది అనమాట. అంటే అప్పటి వరకు మన వల్ల తెలిసో తెలియకో మనకి మా ఇల్లు అదే అటువంటివి ఏమైనా కీడు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట, పవిత్రంగా మారుతుంది. తర్వాత క్వశ్చన్, కుంకుమ పూజ చేస్తాం కదా, ఆ కుంకుమ ఏం చేయాలి? ఏ వ్రతానికైనా కూడా, లేదంటే నిత్య పూజలు, ఇప్పుడు నేను నిత్య పూజలో కుంకుమ పూజ ఖచ్చితంగా చేస్తాను. శివాభిషేకం, కుంకుమ పూజ ఈ రెండు కంపల్సరీగా చేస్తాను. ఆ కుంకుమని నేను ఏం చేస్తానంటే ఒక డబ్బాలో స్టోర్ చేసి నిత్యం మా ఇంట్లో పిల్లలు, నేను, మా వారు మొత్తం అదే పెట్టుకుంటూ ఉంటాం అనమాట. మీరు కూడా అలాగే చేయాలి. ఏ కుంకుమ పూజ చేసినా కూడా ఒక డబ్బాలో ఆ కుంకుమని స్టోర్ చేసుకోండి. నిత్యం మనం ధరించడం, ఆ కుంకుమని మనం పెట్టుకోవడం వలన మనకి అమ్మవారి యొక్క ఏమంటారు, ఆ దీవెనలు మన మీద ఎప్పుడూ ఉంటాయి అన్నమాట. అమ్మవారికి కుంకుమ పూజ చేసినటువంటి ఆ కుంకుమకి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి అలా చేయండి. మగవారు ఎందుకు వ్రతం చెయ్యకూడదు? మగవారు ఎందుకు చెయ్యకూడదు అంటే, స్త్రీలు సౌభాగ్యం కోసం చేస్తున్న వ్రతం అండి ఇది. శేఖర్ గారంట ఈ క్వశ్చన్ అడిగారు, మగవారు ఎందుకు ఈ వ్రతం చెయ్యకూడదు అనే క్వశ్చన్. అంటే ఆయనకి చెయ్యాలి అనిపిస్తుందేమో, మీ వారితో పాటు మీరు కూర్చొని చక్కగా, అదే మీ వైఫ్ తో పాటు మీరు కూర్చొని చక్కగా చెయ్యవచ్చు. కాకపోతే ఏంటంటే, స్త్రీలు సౌభాగ్యం కోసం చేస్తున్న వ్రతం కాబట్టి మగవారికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని చెయ్యవచ్చు, దానిలో తప్పైతే ఏం లేదనమాట. ఇంకా ఇటువంటి సందేహాలు ఏమైనా ఉన్నా కూడా ఇప్పుడు వరకు నాకు వచ్చిన కామెంట్స్, మెయిల్స్ అండి ఇవి. వీటన్నిటికీ నేనైతే మాత్రం సమాధానం ఇచ్చాను. మిగతా వాళ్ళు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే cleankaredevotionalworld@gmail.com అనే మెయిల్కి మీరు మెయిల్ చేయవచ్చు. లేదు అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కూడా మీరు అడగవచ్చు. ఏ డౌట్ ఉన్నా కూడా వెంటనే అడగండి, నేను రిప్లై ఇస్తాను. వీడియోలో మీకు యూజ్ అయ్యే క్వశ్చన్స్ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి ఏ వీడియోనైనా కూడా, ఇదే కాదండి, ఏ వీడియోనైనా కూడా మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే ఎక్కడో ఒక దగ్గర మీకు అవసరమయ్యే పాయింట్ కానీ, మీకు ఉన్న సందేహం నుంచి బయటికి, అంటే ఆ సందేహం నుంచి మీరు బయటపడడానికి కానీ ఏదో ఒక అవకాశం, ఏదో ఒక పాయింట్, ఏదో ఒక మాట మీకు యూజ్ అయ్యింది వస్తుంది అని నేనైతే నమ్ముతాను. ఖచ్చితంగా కూడా ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అందరికీ వరమహాలక్ష్మి వ్రతం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం.